రామకృష్ణ పరమహంసని వాళ్ళ శిష్యుడు ఒక మాట అడిగాడు, ఏమండి లోపల మనం ఏమైనా మౌనంగా అడిగితే ఈశ్వరుడికి తెలుస్తుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస ఆయన అన్నారు, నీ ఇంట పాకుతున్నటువంటి ఎర్రచీమలు ఉంటాయి కదా, చిన్ని చిన్ని ఎర్రచీమలు, దాన్ని చాలా జాగ్రత్తగా చచ్చిపోకుండా ఒడిసి పట్టుకుని బంగారం కొట్టుకి తీసుకెళ్లి దాని కాలి ఆదికి బంగారు పట్టీ చేయించి మువ్వలతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టీ చేసి కంసాలివాడు ఇచ్చే వరకు జాగ్రత్తగా చీమను అట్టెపెట్టి ఆ పట్టీ ఆయన ఇచ్చిన తర్వాత దాని పాదములకు కట్టి చీమని విడిచిపెడితే అది పాకుతున్నప్పుడు దాని పాదములకు కట్టినటువంటి బంగారు పట్టీల యొక్క మువ్వల ధ్వనులు ఈశ్వరుడు వినగలడు. నీలోని మాట వినలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన వినగలడు. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే మీరు ఎంత చప్పుడు చేయకుండా చేస్తారో జపం, అదంత గొప్ప.